నిన్న SA-20 చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన ఫైనల్ జరిగింది. ఇది కేవలం ఒక ట్రాఫీ గెలుపు కథ కాదు. ఇది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ అనే జట్టు ఎలా ఒక లెజెండ్ గా మారిందో చెప్పే కథ. ముందుగా ఈ ఫైనల్ ముందు SCC జర్నీని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటి 4 SA-20 సీజన్లలో 3 సార్లు ఛాంపియన్, ఒకసారి రన్నర్ అప్. ఇది సాధారణ విషయం కాదు. కన్సిస్టెన్సీ అంటే ఏంటో, ప్రెజర్ మ్యాచెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో SCC మళ్లీ ప్రూవ్ చేస్తుంది. ఈ ఫైనల్లో టాస్ గెలిచిన SCC ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. జానస్బర్గ్ పిచ్ అయినా ఈసారి కేప్ టౌన్ లో ఫైనల్ జరిగింది. సర్ఫేస్ స్లోగా ఉండి బాల్ గ్రిప్ అవుతుంది. బ్యాటింగ్ ఈజీ కాదు అనే విషయం మొదటి ఓవర్లలోనే అర్థమైపోయింది. ప్రిటోరియా క్యాపిటల్ ఇన్నింగ్స్ మొదలైంది, కానీ స్టార్టింగ్ మాత్రం డిజాస్టర్. కార్నర్ 0కి అవుట్. సాయోబ్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. స్కోర్ బోర్డ్ చూసేసరికి క్యాపిటల్స్ ఒక్క ఓవర్కే ప్రెజర్ లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి అసలు సినిమా మొదలైంది. ఒకే ఒక వ్యక్తి, డేవాల్డ్ బ్రావిస్. ఈ పిచ్ మీద అందరూ స్ట్రగుల్ అవుతున్న సమయంలో బ్రేవిస్ మాత్రం ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. షార్ట్ బాల్ అయినా, లెంగ్త్ బాల్ అయినా, స్పిన్ అయినా, ఇలా ఏదైనా సరే బ్యాట్ స్వింగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చేశారు. దీంతో 56 బాల్స్ లో 101 రన్స్ చేశారు. అందులో 8 4, 7 6. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి 180+ గా ఉంది. ఒకవైపు వికెట్స్ పడుతున్నా ఇంకోవైపు బ్రేవిస్ ఒంటరిగా స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్లారు. దీంతో క్యాపిటల్స్ 20 ఓవర్స్ లో 158 అనే స్కోర్ ని చేసింది. ఆన్ పేపర్ లో చూస్తే 159 ఈజీ చేశాని అనిపించవచ్చు, కానీ మ్యాచ్ చూసిన వాళ్ళకు తెలుసు ఈ పిచ్ మీద 159 అంటే మౌంటైన్స్ క్లైమ్ చేయడమే. ఇక సన్ రైజర్స్ చేస్ మొదలైంది. ఫస్ట్ బాల్ కే షాక్, జానీ బెట్స్ తో డక్అవుట్. నెక్స్ట్ కొన్ని ఓవర్స్ లోనే క్వింటన్ డికాక్ కూడా అవుట్. స్కోర్ బోర్డ్ చూసేసరికి 39/2 గా ఉంది. క్రౌడ్ సైలెంట్ అయిపోయారు. క్యాపిటల్స్ బౌలర్స్ ఫుల్ కంట్రోల్ లో ఉన్నారు. మళ్ళీ సెట్ బ్యాక్, రోడన్ అర్మన్ అవుట్, జేమ్స్ కోల్స్ అవుట్. స్కోర్ బోర్డ్ వచ్చేసి 48కి 4 వికెట్లు కోల్పోయింది. రన్ రేట్ పెరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ప్రెజర్ అన్ఇమాజినబుల్. ప్రెజర్ వచ్చేసి ఇంకా పెరుగుతుంది. అక్కడ క్రీజ్ మీద ఇద్దరు నిలబడ్డారు, మాథ్యూ బ్రిడ్జ్ అండ్ ట్రిస్టాన్ స్టబ్స్. ఈ పార్ట్నర్షిప్ ఈ ఫైనల్ ని డిఫైన్ చేసింది. వాళ్ళు మొదట హీరో షాట్స్ ఆడలేదు, రిస్కీ సిక్సెస్ కూడా ట్రై చేయలేదు. సింగిల్స్, డబుల్స్, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అబ్జర్వ్ చేశారు. బౌలర్స్ వేరియేషన్ స్టడీ చేశారు. ఓవర్స్ 1 to 10 వరకు SCC స్కోర్ వచ్చేసి కేవలం 55 మాత్రమే. క్యాపిటల్స్ డగ్అవుట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫ్యాన్స్ ఏమో టెన్షన్ పడుతున్నారు. కానీ క్రికెట్ అనేది పేషెన్స్ గేమ్ కదా. సో 11th ఓవర్ నుంచి పిక్చర్ పూర్తిగా మారిపోయింది. వీరిద్దరూ కలిసి ఓవర్స్ 11 నుంచి 19.2 వరకు 107 రన్స్ చేశారు. ఒక్క వికెట్ కూడా పడలేదు. రన్ రేట్ వచ్చేసి 11.5కి పైగా. ఫైనల్ ఓవర్స్ లో మ్యాచ్ కంప్లీట్లీ టర్న్ అయిపోయింది. క్యాపిటల్స్ బౌలర్స్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేకపోయారు. బౌండరీ తర్వాత బౌండరీ, క్రౌడ్ రోడ్ పెరిగిపోయింది. 19th ఓవర్ కే టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. 19.2 ఓవర్స్ లో మాథ్యూ బ్రిడ్జ్ 68 నాట్అవుట్, ట్రిస్టాన్ స్టబ్స్ 63 నాట్అవుట్. వీరిద్దరి మధ్య 114 రన్స్ అన్బీటెడ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇది కేవలం పార్ట్నర్షిప్ కాదు, ఇది SA-20 ఫైనల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్. దీంతో SCC జట్టు 6 వికెట్స్ తేడాతో విజయం సాధించింది. థర్డ్ టైటిల్ ఇన్ 4 సీజన్స్. ఒకవైపు SCC సెలబ్రేషన్స్, మరోవైపు క్యాపిటల్ హార్ట్ బ్రేక్. బ్రేవిస్ సెంచరీ వేస్ట్ అయిన బాధ. క్రికెట్ సమ్ టైమ్స్ క్రూయల్ కదా, బట్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఈ ఫైనల్ మనకి ఒక లెసన్ ఇచ్చింది. మ్యాచ్ ఎప్పుడు ఫస్ట్ 10 ఓవర్స్ లో గెలవరు. లాస్ట్ ఓవర్ వరకు కామ్ గా ఉంటే ఏ మిరాకిల్ అయినా జరగచ్చు. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నాట్ జస్ట్ ఛాంపియన్స్, దే ఆర్ ఏ డైనస్టీ నౌ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.